విష్ణువుకి ఎంతమంది పిల్లలో మీకు తెలుసా? మొదటిగా పుట్టినవారు కామదేవుడు. కామదేవుడు విష్ణువుకి లక్ష్మీదేవికి జన్మించాడు అని చెప్పుకుంటారు. కానీ ఇంకొన్ని కథలలో ఈ కామదేవుణ్ణి బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్తారు. చివరికి ఆ కామదేవుణ్ణి శివుడు చంపడం జరిగింది. రెండో సంతానం పేరు దేవసేన. స్కంద పురాణం ప్రకారం దేవసేనను విష్ణు కుమార్తెలా చెప్తారు. దేవసేన పుట్టిన తర్వాత ఇంద్రుడు ఆమెను పెంచాడు. దేవసేనకు వయసు వచ్చాక శివుడు కుమారుడైన కార్తికేయ స్వామికిచ్చి వివాహం జరిపించారు. మూడో సంతానం పేరు వల్లి. వల్లి జన్మించాక ఒక ఆదివాసి ఆమెను పెంచాడు. ఆమెకు కూడా కార్తికేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే కార్తికేయ స్వామి ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. ఇక నాలుగవ చివరి సంతానం పేరు నరకాసురుడు. విష్ణు అవతారం ఎత్తినప్పుడు భూదేవి వల్ల నరకాసురుడు జన్మించాడు. నరకాసురుడికి వశిష్ఠ మహర్షి నువ్వు నీ తండ్రి అయిన విష్ణువు చేతుల్లో చంపబడతావు అని శాపం పెడతాడు. విష్ణువు కృష్ణుల్లా అవతారం ఎత్తినప్పుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి సుదర్శన చక్రంతో చంపివేశారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? శ్రీకృష్ణుడంటే ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.